కన్యా రాశి ఈ నెల ఎట్లా ఉండబోతుంది రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. అండ్ దాంతో పాటు ఎవరైనా కళ్యాణం గురించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తుంటుంటారు. మరి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది ఇట్లాంటి విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. సో కన్యా రాశి వాళ్ళ రాశి ఫలాలు ఈ నెల రోజుల పాటు ఎట్లా ఉండబోతున్నాయి? ఎవరైనా కళ్యాణానికి ప్రయత్నాలు చేస్తుంటుంటే ఎట్లా ఉంటది వాళ్ళకి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర, నారాయణ, అంబవారు, పెద్ద ఊసాయి పేరంటాలు. ఓం శ్రీ మాత్రే నమ. ఈ కన్య రాశి గల వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి ఆదాయ బలం 8, ఖర్చు 4, అదేవిధంగా రాజ్యపూజితం 5, అవమానం 6. అయితే ఈ కన్య రాశి గల వాళ్ళు ముఖ్యంగా కళ్యాణ బలం అంటే కళ్యాణం అయిన వాళ్ళు కావచ్చు, కళ్యాణం కాకోకుండా కళ్యాణం కోసం సంబంధాలు చూసుకుంటూ అవి దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంటాయి కొంతమందికి. వాళ్ళు కూడా మానసికంగా నలిగిపోతుంటారు ఈ కన్య రాశి గల వాళ్ళు. కాకపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే చాలా వరకు వీళ్ళు వయసు పెద్దదవుతుంది, ఇంకా కళ్యాణం కుదరట్లేదు, ఎన్ని ఒక ఆలోచనలు చూసినా ఎన్ని సంబంధాలు చూసినా కూడా వీళ్ళకి అనుకూలత లేదని చెప్పి బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరంలో సంపూర్ణమైన కళ్యాణ యోగ బలం అనేది ఉంది. అందులో వాళ్ళ అనుకూలత, సంతోషం ఆ స్త్రీకైనా సరే పురుషుడికైనా సరే ఈ కన్య రాశి గల వాళ్ళకి ఆదాయ బలాలు, రాబోయే స్త్రీ నుంచి వీళ్ళకి అదృష్ట బలం, రాబోయే పురుషుడి నుంచి స్త్రీకి అదృష్ట బలం, ఖచ్చితంగా వీళ్ళకి కలిసి వచ్చే యోగ బలం ఉంటుంది. ధన సంకల్పం అనేది అనుకూలంగా ఉండకపోవచ్చు, అంటే కట్న కానుకల విషయాలు అయినా సరే ఆ వచ్చిన వేళ విశేషాలు బట్టి కళ్యాణం అయిన టయాన్ని బట్టి వీళ్ళకి సంపూర్ణంగా ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళు భూమి కొనుగోళ్లు అమ్మకాలు చేసుకోవడానికి ఇది అనువైన సమయంగా చెప్పుకోవచ్చు. అయితే ఎట్లా ఉండబోతుంది? ఈ ఒక్క రాశి గల వాళ్ళకి స్థాన బలం కొనడం కానీ, లేదా భూమి కొనడం కానీ, వ్యవసాయ విషయంలో కానీ, లేదు ఒక బిల్డింగ్ కొనడం కానీ, ఒక గృహాన్ని కొనడం కానీ, ఒక ల్యాండ్ తీసుకోవడం కానీ, ల్యాండ్ అమ్మడం కానీ, వీళ్ళకి గత సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఈ సంవత్సరంలో వీళ్ళకి అనుకూలత అనేది ఉంది. ఖచ్చితంగా కొనడం కానీ జరుగుతుంది, లేదా అమ్మాలనుకునే వాళ్ళు ఎప్పటి నుంచో చాలా పెండింగ్ పడ్డవి కూడా ఈ సంవత్సరం వీళ్ళకి జరుగుతుంటాయి. అదేవిధంగా వీళ్ళకి కొన్ని కుటుంబంలో కొంతవరకు ఆర్థిక సమస్యలతో పాటు వీళ్ళకి అనుకూలత తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి స్థిరాస్తుల నుంచి కొన్ని అమ్ముడు పోవాలని అమ్మకాలకి పెట్టుకొని కూడా అమ్ముడు లేకుండా ఉంటాయి. వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఈ నెలలో వీళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. కొన్ని కోర్టు సమస్యలు కూడా ఉంటాయి వీళ్ళకి. ఈ కన్యా రాశి గల వాళ్ళకి అధికారాన్ని సేధించుకోవాలనే ఆలోచనతోనే ఉంటారు తప్ప ఈ ఒక్క కోర్టు సమస్య ఎలా తీరుతుంది, ఎలా తీరకూడదు, ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలని ఎంతమందో పెద్దల ద్వారా జరుగుతూ ఉంటాయి. కోర్టు సమస్య అనేది పూర్తిగా సంపూర్ణంగా కాదు, అవి చాలా వరకు పెండింగ్ పెడుకుంటే వస్తాయి. అటువంటి సమస్యలు కూడా వీళ్ళకి ఈ సంవత్సరంలో ఈ కన్యా రాశి గల వాళ్ళకి ఈ జనవరిలో సంపూర్ణంగా జరుగుతుంది. మనశ్శాంతి కలుగుతుంది, ఆయురారోగ్య బలం కూడా అనుకూలంగా ఉంటుంది, సంతాన బలం కూడా కలుగుతుంది, దివ్యంగా ఏ కార్యక్రమైనా చేయగలుగుతారు. కాకపోతే వీళ్ళ విషయాల్లో కూడా అనుకూలత కొంచెం తక్కువగా ఉన్నా కూడా దూర ప్రయాణాలు ఉన్నాయి వీళ్ళకి, విదేశ ప్రయాణాలు వీళ్ళు ఖచ్చితంగా చేయగలుగుతారు. చేస్తే దానికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా బతుకుతారు, కొత్త ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళకు కూడా ఫలితాలు వస్తుంటాయి. సో ఉద్యోగస్తులు ఎవరైనా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగాల్లో మార్పుల కోసం ఎదురు చూస్తున్న కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అయితే వీళ్ళకి ముఖ్యంగా ఉద్యోగం నుంచి వాళ్ళకి కోరుకునేది ఏంటంటే కొత్త ధనాన్ని కోరుకుంటారు. అంటే కొత్త ధనం అంటే ప్రమోషన్. వాళ్ళకి ప్రమోషన్ వస్తే మంచి పోస్టింగ్ వస్తుంది, 10 రూపాయలు సంపాదించుకునేంత ఆలోచన వస్తుంది, కొన్ని కష్టాలు తీరుతాయి అనే ఆలోచనలో ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా దివ్యంగా ఉంది. కాకపోతే వాళ్ళకి ఉద్యోగం నుంచి కొంతమందికి ట్రాన్స్ఫర్ కూడా కావాలని కోరుకుంటుంటారు. ప్రమోషనే కాదు, ట్రాన్స్ఫర్ కూడా వాళ్ళకు కూడా కొన్ని పెండింగ్ పడుతుంటాయి. ఆ ఉద్యోగాలలో కూడా కొంతమంది అనుకూలత ఉండదు, అధికారుల వల్ల కూడా అనుకూలంగా ఉండదు, మనశ్శాంతి కలగదు, డబ్బు పరంగా నష్టమే, చేసే పని పరంగా నష్టమే, కుటుంబ పరంగా నష్టమే. కాకపోతే ఆదాయాన్ని మాత్రానికి చేజిక్కించుకోవాలని తాపత్రత ఒకటే ఉంటుంది. కానీ దాంట్లో ఆలోచించి అడుగేస్తేనే ఖచ్చితంగా ఈ కన్య రాశి గల వాళ్ళు అధికారంలో సాధించేంత శక్తి ఉంటుంది. కంపల్సరీగా సంపూర్ణమైన భవిష్యత్తు కూడా ఏర్పడుతుంది. వీళ్ళకి దివ్యమైన ఆలోచనలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒక్కసారి గురువు గారిని సంప్రదిస్తే ఖచ్చితంగా ఈ కన్య రాశి గల వాళ్ళకి ఎటువంటి కష్టాలు, ఎటువంటి నష్టాలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నా, కళ్యాణం కాకపోయినా కూడా అటువంటి వాళ్ళకు కూడా నేను సంప్రదాయ ప్రయత్నం ప్రకారము మంచి సంబంధాలు కూడా వాళ్ళకి కలిగేటట్టుగా పరిష్కారం చెప్తాను.
మంచి యోగ భాగ్యము, తర్వాత కుటుంబంతో వాళ్ళ సంతోషంగా తల్లిదండ్రులతో వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరేటట్టుగా నేను సంపూర్ణమైన భవిష్యత్తును అందిస్తాను. ఓం శ్రీ మాత్రే నమః.